నమస్తే ఎప్పట్లెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్ చూద్దాం పార్. స్టీరింగ్ పట్టిండు రోడ్ల మంత్రి, కరెంటు బస్సును బగాయించిండు. లస్కర్ బోనాలకు అంతా తయారైంది, ఆయతరం జాతర గట్టినే ఉన్నది. అటు గేట్లెత్తిర్రు, ఇటు బండ్లు తీసిర్రు, శ్రీశైలం ప్రాజెక్టుకు లైన్ కట్టిర్రు పబ్లిక్. గోదాట్ల దొరుకుతున్నాయి పులస చేపలు, ఒక్కో చేపకు గట్టినే వరుకుతున్నది రేటు. సెల్ఫీ కోసం పోయి ఆగమైండు, పెన్మిటిని నీళ్ళలో తోసిందట ఇల్లాలు. 60 మందిని కాపాడింది కుక్క, గుట్ట కూలి పడుతుంటే నిద్రలేపిందట. శని ఆదివారాలు వచ్చినాయంటే చాలు 170 మంది ఇంట్లోకించి బయటికి వెళ్ళకుండా హాయిగా ఆరాం చేస్తుంటారు. పొద్దుగాల ఆలస్యంగా లేచుడు, ఇంత ముక్క కూర తెచ్చుకొని కమ్మగా వండుకొని తిని వారం అంతా చేసిన కష్టం మర్చిపోతుంటారు. ఎంత రికాం లేకుండా ఉండేటోళ్ళైనా సెలవు తీసుకుంటుంటారు. అయితే ఈ నడుమ మన లీడర్ సాపులు మాత్రం శనివారం లేదు ఆదివారం లేదు మస్తు ఇగ్రంకల్లా పనులు చేస్తుర్రు. చలో రైట్ అనొచ్చే ఉన్నది పోన్రి కథ. రోడ్ల మంత్రి కోమటిరెడ్డి సారు బస్సుల మంత్రి పొన్నం సారుతోని కలిసి గిట్లా హల్చల్ చేసిండు. నల్గొండ డిపోకు కొత్తగొచ్చిన కరెంటు బస్సులను 2 సార్లు కలిసి చాలు చేసిండ్రు. గిట్లనే తిప్పర్తి మాడుగుల మండలాలల్లో ఇంగిన్ని ఎలుగుల చేసే పనులు సురువు చేసిండ్రు. అన్యామగానే బస్టాండ్ కేంచి R&B గెస్ట్ హౌస్ దాకా ఆర్టీసీ బస్సు భలే నడుపుకుంటూ పోయిండు సారు. సారేయించిన రోడ్లు ఎట్లెట్లున్నాయో బస్సు నడిపి మరీ చూసిండు కదా అనుకుంటారట జనాలు. ఇట్లుంటే అధికార పార్టీ లీడర్లే కాదు, ఎగస్ పార్టీ వాళ్ళు కూడా దినం యాన్నో ఓ కాడ ఏదో ఓ బండి ఎక్కి ఊర్ల పొంటి తిరుగుతాండ్రు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గంగాధర మండలంలో ఓ ట్రాక్టర్ పట్టుకపోయి చెత్త అంతా ఎత్తిపోసిండు. చెయ్యి పార్టీ వాళ్ళు ఊర్ల పొంటి చెత్త కూడా ఎత్తిపోస్తలేరు అన్నట్టు గిట్ల మాజీ ఎమ్మెల్యే తానే ఓ ట్రాక్టర్ వేసుకొని పోయి ముప్పిడిపల్లి పెండలోనిపల్లి దిక్కు నీటుగా చేసే కార్యం చేసిండు. ఇక తెలంగాణలోనే కాదు అటు ఏపీలో కూడా లీడర్ సాబులు వారాలతో పని లేకుండా పబ్లిక్లనే తిరుగుతాండ్రు. నెరి ముఖ్యమంత్రి సారు పబ్లిక్లనే ఉండాలి, పబ్లిక్లో తిరగాలి, లేకపోతే తీసి పక్కన పెడతా అని చెప్పేటాలకు లీడర్లు అంతా పొద్దుగాల లేస్తే వాడల పొంటి తిరుగుతాండ్రు. కళ్యాణ దుర్గం దిక్కు ఎమ్మెల్యే అమిలినేని కందిచేండ్ల గుంటుగా కొట్టిండు, కలుపు తీసిండు. గిట్లా ఇస్త్రీ బట్టలు వేసుకొని టీపు టాపు మని తిరగకుండా పబ్లిక్లనే ఉంటారు లీడర్లు. పతార పెంచుకునే తందుకు ఎవల రాజకీయం వాళ్ళు చేస్తాండ్రు. ఏమైతే సుక్కల చంద్రుని లెక్క కాకుండా చుట్టాల తీరుగా అందరు నడుముంటాండ్రు. మంచిదే కదా అనుకుంటారట పబ్లిక్. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పట్నం అంతా బోనాలు ఎత్తేతానికి తయారవుతుంది. తొలుత గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కిస్తే అదైనాక పట్నం అంతా బోనాల హంగామా షురువవుతుంది. ఆ టెంక కమాస్కం నెలన్నర దాకా ఏడో కాడ బోనాలు చేస్తూనే ఉంటారు. కొంచెమే అమ్మకు అప్పచెప్తూనే ఉంటారు. అగో అట్లనే ఆయతరం నాడయ్యే ఉజ్జయిని మహాంకాళి బోనాలకు అంతా తయారు చేసిర్రు అధికారులు. మరి పండుగ ఎట్లెట్లా కాబోతున్నది ఏం కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒక్కటైన బోనాల పండుగ కోసము సర్కార్ అంతా తయారయ్యింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు ఈ ఆయతరం అవుతున్నాయి కాబట్టి అందుకోసం అన్ని సౌలతులు చేసింది. గుడి మొత్తం కొత్త కొత్త రంగులు పూసి కలర్ లైట్లు పెట్టి చూస్తుంటేనే కళ్ళు జిగేల్మనేటట్లు ముస్తాబ్ చేసిర్రు. అయితే 13వ తారీఖు నస్కుల నుంచే అమ్మకు బోనం అప్పచెప్పొచ్చు అని చెప్పుకొస్తుర్రు గుడి అధికారులు. ఇటు సర్కార్ తరఫుకెంచి సీఎం రేవంత్ రెడ్డి సారు తల్లిని దర్శనం చేసుకొని సారి సమర్పిస్తాడంటూర్రు. వచ్చే భక్తుల కోసం 6 క్యూ లైన్లు పెట్టిన అధికారులు 2 లైన్లు కేవలం బోనాలతోనొచ్చే భక్తుల కోసమే తీసిర్రు. అటు పోలీస్ శాఖోళ్ళు 2400 మంది పోలీసులను పెట్టి ఎక్కడేం లొల్లి పంచాదులు కాకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుర్రు. అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏమైనా వెంటనే తెలుసుకునేటట్లు ఉపాయం చేసిర్రు. కార్లు ఇంకా బైకులు వేసుకొని వచ్చేటి భక్తుల కోసం సపరేట్ పార్కింగ్ జాగాలు చూపిస్తుర్రు. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న అన్ని
అన్ని జిల్లాలకెంచి లక్షల భక్తులు వస్తుంటారు కాబట్టి వచ్చే భక్తుల కోసం ఎసొంటి తిప్పలు కావద్దని ఇటు సర్కారోళ్ళు అటు గుడి అధికారులు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుర్రు. ఇక తల్లికి బోనాలు అప్పజెప్పుడు అయిపోయినాక తెల్లారి రంగం కార్యం ఉంటది. గుడికి ఎదురుగా వచ్చి కుండ మీద నిలబడి చెప్పే ఈ భవిష్యవాణిని చూస్తానికి భక్తులు పెద్దపెట్టునొస్తారు. అటెంక అంబారి మీద తల్లిని మా సంబురంగా ఊరేగించి సాగదోల్తారు. అట్లా ఒక్కో కార్యం ఎంతో నిష్టగా చేసినాక ఉజ్జయిని మాంకాళి బోనాల జాతర ఒడుస్తుంది. మరి రాష్ట్రంలోనే బగ్గ పేరెళ్ళిన ఈ లష్కర్ బోనాల పండుగ ఇంకెంత రంజుగైతుందో ఏమో చూడాలి. మనం అనుకుంటాం కానీ ఇప్పటికీ చాలా సర్కార్ బళ్ళల్లో వంటలు ఉండే సాయిబాన్లు సక్కలేవు. ఒకవేళ ఉన్నా కూడా అంత ఇరికిరుక్కుండి అందులోనే సామాన్లు బాసాన్లు ఉప్పులు పప్పులు పెడుతున్నారు. గట్ల ఎప్పుడో కట్టిన సాయిబాన్లు చూసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కడప పట్టణంలో ఓ అవ్వల్దార్ వంట రూమ్ కట్టించిండు. మరి గా సాయిబాన్ ఎట్లున్నది, ఎంత ఖర్చు అయిందో పురాగా చూసేద్దాం పారి. ఏపీ సర్కారు అక్కడి గవర్నమెంట్ బళ్ళల్లో చదువుతున్న పొల్లగాళ్ల కోసం శాన తిప్పలే పడుతుంది. కడప పట్టణంలో ఉన్న మున్సిపల్ పెద్దపల్లె ఏకంగా స్మార్ట్ కిచెన్ అని మొనగాని సాయిబాన్ పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎంత అవ్వల్దారుందో. 5 నక్షత్రాల హోటల్ కిచెన్ కు ఏ మాత్రం తీసిపోకుండా కట్టిర్రు. కొత్త కొత్త వంట సామాన్లు తెచ్చి కమ్మటి బువ్వ కూరలు వండుతుర్రు. వంట వండే డేక్సాల కాడ నుంచి కూరేసుకునే గంటల దాకా అన్ని కొత్తయే. సాయిబాన్ కూడా మస్తు నీటిగా ఉన్నది. ఇక పప్పు చేసే కుక్కర్లు, బువ్వ వండే భగవాన్లు, కొంచెం పోయే హుండీలు అన్ని కొత్త సామాన్లే అన్నట్టు అక్కడున్న 12 బళ్లకు ఈడికెంచే బువ్వ పార్సల్ అవుతుందట. అందుకే దీన్ని ఓ సెంటర్ లెక్క పెట్టి పెద్ద ఎత్తున వంటలు చేస్తుర్రు. పని చేస్తున్న వంటోళ్ళంతా నెత్తులకు టోపీలు పెట్టి డ్రెస్ కోడ్ పాటిస్తుర్రు. ఇట్లా డొక్క సీతమ్మ మాపజ్జాం భోజన పథకం కింద నడుస్తున్న ఈ స్మార్ట్ కిచెన్ కట్టేతందుకు పైసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు తన జేబులకెంచి ఇచ్చిండట. ఇక వంటలు చేసుడు ఆయనంక ఈడుండే పొల్లగాళ్ల మందం పక్కకు తీసి కడమదేమో బయటి బళ్ళ పంపుతారట. బళ్ళె పెడుతున్న మెనూ ప్రకారం ఏ రోజుకు ఆ రోజు మంచిగా వండుతుర్రు. మున్పట్లెక్క లేదు. ఇప్పుడు మాకు కమ్మటి బువ్వ పెడుతుర్రు అని చెప్పుకొస్తుర్రు పొల్లగాళ్ళంతా. పేరెంట్స్ మీటింగ్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు. మేము చెప్పాము ఇక్కడ వంటశాల ఏం బాగాలేదు, అశుభ్రంగా ఉంది అని చెప్పాము. మేము తెలియజేసాము అశుభ్రంగా ఉంది వంటశాల అని. సార్ సొంత డబ్బులతో మాకు వంటశాల కట్టించారు. ఇప్పుడంతా మోడల్గా చాలా బాగుంది కిచెన్ అంతా. సార్కి ధన్యవాదాలు. ఫుడ్ అంతా ముందు బాగలేదు, ఉడకడం లేదు. ఇప్పుడంతా బాగా ఉడికిస్తూ కూరలు బాగా చేస్తున్నారు. అది అన్నట్లు పొల్లగాండ్లుండి గిట్ల సంగతి సార్ అని చెప్పుడే ఆలస్యం. పవన్ సార్ ముంగటి పడి ఏకంగా స్మార్ట్ కిచెన్ అని వంటశాల హాలతే మార్చేసిండు. అంతేకాదు వంటలు చేసే మాస్టర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఏమైనా అపాయం అయినప్పుడు ఎంత ఇకమత్తోని తప్పించుకోవాలి, బడిని ఎట్లా కాపాడాలి అనేది కూడా నేర్పిర్రట. సరే ఏదైతేంది గాని మొన్నటి దాకా బళ్ళె బువ్వ తినమని చెప్పిన పొల్లగాళ్లే ఇవాళ బళ్ళనే తింటామని చెప్తుర్రంటే సర్కార్ బళ్లకు మంచి రోజులు వచ్చినట్లే అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చిన్నతనంలో బళ్ళే చదువుకునేటప్పుడు మా సార్లు టూర్లకని తీసుకుపోయేది. నాగార్జున సాగరు, శ్రీశైలం అసొంటి జాగలలోకి పోతే ఎప్పుడు చూడు గేట్లు మూసే ఉండేది. అది చూసిన మేము అరే గిన్ని మాటలు వచ్చినాం, అయినా కూడా ఎప్పుడు మూసే ఉంటున్నాయి, ఒక్కసారి తెరిస్తే మంచుకుండు కదా అని అనుకునేటోళ్ళం. కానీ అసలు ముచ్చట చాలా వద్దులకు తెలిసింది. డ్యామ్ పూరాగా నిండితేనే తెరుస్తారట. ఇగో గిట్లా మొత్తానికి శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి. జూరాల ఇంకా సుంకేసుల ప్రాజెక్టులకెంచి వస్తున్న వరద జయంగా డ్యామ్ నీటి మఠం అంతకంతకు పెరుగుతుంది. దీంతో 3 గేట్లు ఎత్తి నీళ్లను కిందికి వదిలిర్రు అధికారులు. ఇక డ్యామ్ గేట్లు ఎత్తిర్రు అని తెలవంగానే అటు దిక్కు పోయేటి జనమంతా చూసేతందుకు ఎగబడ్డరు. బండ్ల మీద పోయే జనమంతా ఎక్కడోళ్ళు అక్కడే రోడ్ల మీద బండ్లు నిలబెట్టి చూసుకుంటా సంబరపడ్డరు. అసలే శ్రీశైలానికి అటు పర్యాటకులు ఇటు భక్తుల తాకిడి రెండూ ఎక్కువనే ఉంటది. అసొంటి జాగల గిట్ల రోడ్ల మీద బండ్లు పెట్టి నీళ్లు విడుదల చూసేటాళ్లకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కిలోమీటర్ల పొడుగుతోని రోడ్డుకు 2 దిక్కులా ఎటు చూసినా బండ్లే. ఇక ట్రాఫిక్ తిప్పల చూసి రంగంలోకి దిగిన పోలీసోళ్ళు చిన్నగా మెల్లగా బండ్లు క్లియర్ చేస్తుర్రు. శనివారం నాడు జర్రంతా తక్కువనే ఉన్నారు కానీ ఆదివారం నాడు ఇగింత ఎక్కువచ్చే మోకుంది. కాబట్టి ఘాట్ రోడ్ మీద ఎక్కడేం ట్రాఫిక్ తిప్పల కాకుండా చూడుర్రి సార్లు. అసలే వానాకాలం చినుకులు పడి బండ్లు పట్టు తప్పుతుంటాయి. అసొంటి అల్ల బండ్లు రోడ్ల మీద ట్రాఫిక్ చేసుడు మంచిది కాదని పూసగుచ్చుర్రి అని సలాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. అయితే డ్యామ్ నీటి మట్టం దాదాపు నిండినట్లే అని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఇప్పటికైతే 3 గేట్లు తెరిచిర్రు గాని అన్ని గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూస్తున్నోళ్ళ సంఖ్య బొచ్చడుంది. మరి గా గేట్లన్నీ ఎప్పుడు లేపుతారో ముంగడే చెప్తాం గాని ఇప్పటికైతే గీది ముచ్చట.
వేరే రాష్ట్రాలల్లో పొరక పొరక సంపుతున్నాయి వానలు, కానీ మన దిక్కు ఇంకా అగో వస్తున్నాయి ఈగో వస్తున్నాయి అని అంటుర్రు. మీదికెంచి వచ్చే వరదలతోని నదులు పొంగుతున్నాయి, కానీ మొగుల మీదికెంచి డల్లు మాత్రం కురుస్తలేదు. కానీ ఎప్పుడేమయ్యేది తెలియదు. అసలే గీ నడుమ కురిస్తే ఒకటే జాగల కుండపోత కురుస్తున్నది. అందుకే ఇగో పబ్లిక్ అంతా ముందుకు ముందే తటా బుట్ట సర్దుకొని పోతుర్రు. ఆగ చూడుర్రి, కుర్చీలు బల్లలు మంచాలు అన్ని ట్రాక్టర్లు వేసుకొని పిల్ల జల్ల అంతా ఇండ్లు గాలి చేసుకొని పోతున్నారు. మరి అటు గోదావరి గంగమ్మ ముంచుకొత్తాంది. వచ్చిందాక చూద్దాం చేద్దాం అంటే అంత ఆగమాగమయ్యే కథ అవుతుంది. అందుకే ముందుకు ముందే బాట పడుతుండ్రు పబ్లిక్. ఏపీలో పోలవరం ప్రాజెక్టు చుట్టుముట్టున్న ఊర్ల పోంటి జనాలు ముందుగానే దూరం పోయి కొట్టాలు వేసుకొని ఉండేటట్టు సవలతి చేసుకుండ్రు. ఆఫీసర్లు కూడా పబ్లిక్ ను ఇండ్లు ఖాళీ చేయిస్తాండ్రు. కుక్కునూరు వేలేరుపాడు దిక్కు ఊర్లన్నిటిని చుట్టుముడుతున్నాయి నీళ్లు. దగ్గర దగ్గర 30 ఊర్లకు రాకడ పోకడ బంద్ అయింది. అటు కాకినాడ మంగళగిరికేంచి 65 మంది ఎన్డీఆర్ఎఫ్ మనుషులు పడవలేసుకొని రంగంలోకి దిగిండ్రు. ఎవరికన్నా ఆపదొచ్చినా ఎమ్మటే వాళ్ళను ఒడ్డున పడేసేటట్టు అన్ని తీర్ల తయారు ఉన్నారు. కూనవరం శబరి బ్రిడ్జి కాడ పడవలు తయారుగా పెట్టుకుండ్రు. ఇగిదిట్లుంటే అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ తల్లి గుడి గోదావరి గంగలో మునిగింది. మళ్ళా ఇక వరద మొత్తం తగ్గినాకనే పోచమ్మకు పూజలు అందుతాయి. ఇంకో దిక్కు ఆట గిదే టైంలో గోదాట్లే పులస చేపలు దొరుకుతుంటాయి. ఇక ఈసారి కూడా పులస చేపలకు గిరాకీ గట్టిగానే ఉన్నది. యానాం దిక్కు చేపల వేటకు పోయిన గంగపుత్రులకు కేజీన్నర పులస చేప దొరికింది. వేలమెత్తే ఒక్క చేప 15,000కు అమ్ముడు పోయింది. ఇట్లనే ఇంకో మనిషి కూడా 18,000కు ఒక్క చేప కొనుక్కపోయిండాట. పుస్తెలమ్మైనా పులస చేప తినాలి అంటుంటారు. అందుకే మస్తు పాయిరం చేస్తుంటారు పబ్లిక్. నమ్మకమే జీవితము అని అంటుంటారు చాలా మంది, కానీ పాడే ఆ నమ్మకమే నట్టేట ముంచే కథ అవుతున్నది. ఇప్పుడు లోకం మీద ఎవ్వలను నమ్మేటట్టు లేదు. ప్రేమలు బంధాలు అన్ని బుత్తముచ్చట్లే అవుతున్నాయి. నెరి ఆల్మగల నడుమ ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. ఎవళ్ళు కథం పట్టించేది తెలుస్తలేదు. ఇగో ఈ ముచ్చట చూడు ఒకసారి. అరే రే 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 రే, ఆ తాళ్ళు తపక చూస్తుంటే ఎవరిలో గంగల దునికినట్టే ఉన్నది. ఓ అన్నలు దవ తాడేసి గుంతుండ్రే. ఇంతకు నీళ్ళ పడ్డ మనిషి ఎక్కడున్నాడు? ఆ అబ్బొర కొడుకు అక్కడ ఎక్కడనో బండ మీద ఊకున్నాడు కదా. అబ్బగా అన్నేవాళ్ళు గురి చూసి ఇసిరిండు తాడు. అట్లయిగా తాడు పట్టుకొని మనిషిని అట్టిట్ట బ్రిడ్జి మీదకి ఎక్కిచ్చిండ్రు. ఏమైందో చూసిండ్రు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాం పాండ్రి. కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉన్న రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరు అనే ఊరి కాడ అయ్యింది ఈ ముచ్చట. తాతప్ప అనే గీ అన్న ఇంటి ఆమెను ఎంటేసుకొని బండి మీద ఎటో బయలుదేరిండట. నడమైగా గీ బ్రిడ్జి ఉన్నది. బండి బ్రిడ్జి మీదకి రాగానే అబ్బా కృష్ణా నది ఎంత మంచిగా పారుతాంది, ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ ఫోటో దిగుదాం బండి ఆపరాదు అని పెనిమిటిని వెనుకకెంచి సిలికింది అట ఇంటి ఆమె. ఇంకేమున్నది, కట్టుకున్నది గంత పాయిరంగా అడిగితే ఏ మొగుడు కాదంటాడు. బండి పక్క పొంటే ఆపి మగలిద్దరు ఆ సంతకు పోంగానే దాబేలు మనసు అప్పుడు వచ్చిందట. ఆ పక్క పొంటి చేపలు పడుతున్నోళ్ళు అదాట్న ఉరికొచ్చి తాళ్ళేసిండ్రు. ఇక తాతప్ప కూడా తాళ్ళతా పాసి మనిషి లెక్క కాకుండా మంచి గట్టోడే ఉన్నాడు. ఈదుకుంటా పోయి బండ మీద ఊకున్నాడు. అయితే ఇక్కడనే ఉన్నది అసలు కథ. మనిషి నీళ్ళల్లో ఎట్లా పడ్డాడు అని అంటే సెల్ఫీ ఫోటో తీసుకోగా ఇంటి ఆమెనే తనను కథం చేయనికే నీళ్ళకు నూకేసిందని తాతప్ప చెప్తున్నాడు. నీళ్ళకేంచి బయటికి రాగానే కట్టుకున్న దాని మీద శంగిడి బింగిడి ఎగిరిండు. ఓ కొడుక జర్రట్ట చచ్చిపోతుండే బచాయించినా అని ఫోన్లు చేసి అందరికి చెప్పిండు. ఇంకో దిక్కు ఆయననే కాలు జారి పడ్డాడు, నేనేం నూకేయలేదు అంటున్నది ఇల్లాలు. మరిగా వాళ్ళ పంచాయతీ ఎక్కడ దాకా పోతుందో ఏమో గాని ఈ ముచ్చటైతే ఇప్పుడు ఇంటర్నెట్ లో గట్టిగా తిరుగుతాంది. దారం తెగిన పతంగి లెక్క అందరూ చూస్తుండగానే విమానం కూలిపడ్డది. అదే మొన్న అహ్మదాబాద్లో విమానం కూలిపోయింది కదా, గదే ముచ్చట చెప్తున్నా. ఇప్పటికీ చాలా మందికి అంత పెద్ద విమానం అట్లెట్లా కూలిపడ్డదబ్బా అని తీరు డౌట్లు కొడుతున్నాయి. అయితే ఆయాళ్ళ ఏమైంది ఏం కథ అనేది మొత్తం ఓ రిపోర్టు తయారు చేసిర్రట ఆఫీసర్లు. మరి దాంట్లో ఏమున్నదో చూద్దాం పారి. రెక్కలు తెగిన పచ్చి లెక్క గిట్ల ఎగిరిందో లేదో, విమానాల స్టేషన్ గోడ దాటిందో లేదో ఆయంత డమాలని కూలిపడ్డది విమానం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో అయిన ముచ్చట ఇంకా ఇప్పటికి కూడా చాలా మందికి కండ్ల ముంగట తిరిగినట్టే అవుతుంటది. 100 మంది జీవిడిసిండ్రు. పోయి విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడటాలకు అందులో ఉన్నోళ్ళు కూడా జీవిడిసిండ్రు. పెద్ద ఘోరమే అయ్యింది. అయితే అసలు విమానం ఏంటి కూలింది, దానికి ఏం రిపేర్ వచ్చింది అయ్యా అని అంటే
ఒక్కటే సెకను తేడాతోని విమానం 2 ఇంజన్లు స్విచ్లు బంద్ అయినాయట. అగో స్విచ్ ఎందుకు బంద్ చేసినావని ఒక పైలట్ ఇంకో పైలట్ను అడిగినట్టు, అడిగితే తానేం బంద్ చేయలేదని ఇంకో పైలట్ చెప్పినట్టు కూడా తేలిందట. ఇద్దరు పైలట్లు ఆరోగ్యంగా మంచిగానే ఉన్నారట. మొగుల మీద గట్టిగా మేఘాలు కూడా లేవట, పెద్దగా ఈదురుగాలి కూడా లేదట. మరి అవన్నీ లేవంటే విమానం కూలిపోవుడుకు 2 ఇంజిన్లు ఒక్కటేసారి పేలవుడే కారణం అని రిపోర్టులో రాసిండ్రట. తొలుత ఏ కాకో పావురమో విమానానికి తలిగింటది అనుకున్నారు, లేకపోతే ఎవరో కావాలనే చేసింటారు కావచ్చు అనుకున్నారు. కానీ అసలు కారణం ఇంజిన్లు పేలవుడే అంటున్నారు. అటు విమానం తయారు చేసిన బోయింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఎట్లయిందో ఏం కథనో అన్ని తీర్ల తెలుసుకునే పనిలోనే ఉన్నారట. విచారణకు తయారు ఉన్నామని చెప్పిండ్రట. కానీ ఎగిరేదాకా మంచిగానే ఉండి ఎగిరినాక 2 ఇంజన్లు ఒక్కటే సెకండ్లో ఫెయిల్ అయినాయంటే గా విమానం ఎక్కిన వాళ్ళకి ఆచారం ఎట్లున్నది చూడర్రే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇండ్లల్లో కుక్కలు పెంచుకునేటోళ్లకు ఆ కుక్కలతోని మస్తు ఫాయిదా ఉంటుంది. ఎట్లా అంటే ఇంటికి ఎవరన్నా ముక్కు ముఖం తెలియని వాళ్ళు వస్తే మొరిగి అలర్ట్ చేస్తుంది. అదే ఏ అర్ధమరాత్రో దొంగనో దొరనో వస్తే ఇంటోళ్లను లేపేదాకా మరుగుతూనే ఉంటుంది. ముక్కడు బువ్వ పెట్టి సాదుకునేటోళ్లకు ఏ ఆపతి రాకుండా చూస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి అనే జిల్లాల ఓ కుక్క ఏకంగా ఊరందరినీ కాపాడింది. మరి గా ఊరికి వచ్చిన ఆపతేంది, కుక్క చేసిన సాహసం ఏందో మీరే చూడరు. ఇక గీడ అన్న పాయరం చేస్తున్న కుక్కను చూస్తుర్రు కదా, ఈ కుక్కనే ఊరినే కాపాడింది. అసలు ముచ్చట్లకు పోతే మొన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలున్న సియాతి అనే ఊళ్ళే శీతం వానలు పడ్డాయి. పడుడంటే అట్లిట్లా కాదు సుమా, జర్ర షేపట్లనే ఊరు మొత్తం మునిగిపోయేంత వరదొచ్చింది. అయితే మాపట్ జంపుట జోరు వాన పడుతుంటే కొందరు ఇండ్లలో ఉంటే ఇంకొందరు పండ్లకు పోయిర్రట. ఇక అంతకంతకు మోక వెంచిన వాన జయంగా పెద్ద వరదొచ్చింది. ఆ వరదను కనిపెట్టిన ఈ కుక్క ఇంటోళ్ళు ఏడ నీళ్ళలో వడి కొట్టుకపోతారో అని లెవుర్రి అన్నట్లు మస్తు మురిగింది. అప్పటికే ఓ దిక్కు ఇండ్లు అమాంతం నీళ్ళలో కొట్టుకపోతున్నాయి. దీంతోని దిగ్గున లేచిన ఇంటోళ్ళు ఇంటి చుట్టుపట్టోళ్లకు ముచ్చట ఎరక చేసిర్రు. అట్లా చాలా మందిని వరదలకించి బయటపడేసిన ఈ కుక్క మొత్తం 60 మంది ప్రాణాలు కాపాడింది. ఇక కొందరు దూరం ఉన్నారో లేకుంటే వరదల ముచ్చట ఎరకలేదో గాని 15 మంది జీవి పోతే చాలా మందికి దెబ్బలు తగిలినాయి. ఇంకో 27 మంది వరదల పడి ఎటు కొట్టుకుపోయారో తెలియదు. ఇక చూడుర్రి వరదల రువ్వడికి ఎంత ఆగమయ్యిందో. ఈ ముచ్చట ఎరక చేసుకున్న అక్కడి సర్కారు మొదలు సాయం పనులు చేసింది. అటెంక ఇండ్లు పోయిన వాళ్లకు ఇండ్లు ఇస్తాం, ఇంట్లకు ఆఖరికొచ్చే సరుకు సామాన్లన్నీ ఇస్తామని చెప్పిందట. కానీ చూడుర్రి ఏదో పాయరానికి ఇంట్లో పెంచుకుంటున్న ఓ కుక్క ఇంటోళ్లతో పాటు ఓ 60 మందిని కాపాడిందంటే నోరున్న మనుషుల కంటే నోరులేని మూగ జీవాలే నయం ఉంది కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక ఇన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒక్కసారి చూసేవ్రీ. అవసరం లేని పంచాదులకు ఈ ఇండ్లకు తాళాలు పెట్టి పరారైన ముచ్చట కడప జిల్లాలో అయ్యింది. వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి అనే ఊరికి దగ్గరలో ఉండే పకీర్పల్లిలా ఈ నెల ఓ షెల్లె గొర్రెలను మేపేతానికి అని అడవిలకు పోయి ఎంతకు రాలేదట. అయితే బిడ్డ రాలేదని రంది పెట్టుకున్న ఇంటోళ్ళు ఊరంతా ముచ్చట ఎరక చేసిర్రు. ఒక యువకునికి ఫోన్లో ఆమె దండం పెట్టినట్లు వీడియో అవుపడితే వీడే మా పొల్లను ఖరాబ్ చేసి చంపిండు అని అనుమానపడి అతన్ని పొల్లు కొట్టిర్రు. అంతటితోని ఆగకుండా పోయి పోలీస్ స్టేషన్ అంతా ఆగం పట్టించిర్రు. ఇంతలో నేను మంచిగానే ఉన్నా, నాకేం కాలేదని ఇంటికొచ్చిందట గా షెల్లె. అయినా సరే పోలీస్ స్టేషన్ లో ఆగం చేసినందుకు పోలీసోళ్ళు ఏడ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారో అని మొగోళ్ళంతా ఇండ్లకు తాళం పెట్టి పారారయ్యారు. కానీ చూడుర్రి అవసరం లేని పంచాదులకు పోతే మనం ఎంత ఆగమవుతామో. సెల్ ఫోన్ల లారీకే సూటి పెట్టిన ముచ్చట కామారెడ్డి జిల్లాలో అయ్యింది. హైదరాబాద్ కించి నిజామాబాద్ దిక్కుపోతున్న ఈ లారీల అన్ని సెల్ ఫోన్లే ఉన్నాయట. ఇక కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ రోడ్ దిక్కు పోగానే ఓ ఇద్దరు బద్మాష్ గాళ్ళు మోకాలకు దస్తీలు కట్టుకుని బైక్ మీద వచ్చిర్రట. వచ్చుడే సీదా డ్రైవర్ అన్నను బెదిరించి వాళ్ళకించి 4 లక్షల విలువైన ఫోన్లు అంతకపోయిర్రు. దొంగలట వెళ్ళిపోగానే పాపం డ్రైవర్ అన్న ఉరికిపోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయ్యిండు. ముచ్చట ఎరక చేసుకున్న పోలీసోళ్ళు ఎవడు ఏం కథ అని ఎంకలాడుతుర్రు అన్నట్లు ఇదే ప్రాంతంలో గమొన్న ఓ కార్ల ల్యాప్టాప్ కూడా ఎత్తుకపోయిర్రట. మరి పోలీసోళ్ళు ఏం చేస్తుర్రో ఏమో గాని ఇప్పటికన్నా పెట్రోలింగ్ వెంచుర్రి సార్లు అని ఒక తీరుగా అడుగుతుర్రు అటు దిక్కు తిరిగే జనాలు. ఇవి ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం. నమస్తే.